దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, శుభాభివందములు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రియులారా, ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం. ఈ దినమును మనం సమస్తమును కూడా అనుభవించగలుగుతున్నాం అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన అపారమైన ప్రేమను బట్టి ఈ దినాన్ని మనం బ్రతికున్న సంగతిని ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రాణం ఇచ్చిన దేవునికి, జీవం ఇచ్చిన దేవునికి, ఆత్మనిచ్చిన దేవునికి, ఈ దినమని చూసే భాగ్యం కలిగజేసిన దేవాది దేవునికి మనందరం మంచి మంచి లేచిలేవగానే, మన పడక నుంచి లేచిలేవగానే మనం ఎంతైనా కృతజ్ఞత స్తుతులు చెల్లించి బుద్ధులమై ఉన్నాము. అలాగ మనం చేసిన ఎళ్ళ ఈ దినమంతయు ఆయన కృపాస్తం మనం తోడుగుంచి నడిపించి మన సకల పనుల్లో సంప్రాత్మ కలుగజేసి మన ఆశలను తీర్చి మన ఉద్దేశం సఫలపరిచి మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దావీదు అంటున్నాడు కదా, అనుదినము ఆయన ద్వారబంధం దగ్గర, ఆయన సన్నిధానంలో, ఆయన పాదాల చెంత కనిపెట్టుకున్నవాడు ధన్యుడని చెప్తున్నాడు. కాబట్టి అనుదినము కూడా మనం అనిపించగలుగుతున్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అపారమైన ప్రేమను బట్టి బ్రతికున్న సంగతిని గ్రహించి ఒక భక్తుడు ఇలాగా అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అనుదినం ఆయన అనుగ్రహమే ఈ దినాన్ని మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి ఆయన ఇలా కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రేమతో మనం చూస్తున్నాను. సమయమందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, దినం బ్రతుకున్నవంటి నీ కృప, తనపు జీవిస్తున్నవంటి నీ కృప కనికరం బట్టి నీ ప్రేమను మా పట్ల వెల్లడి చేస్తాను ప్రభువా. మరొకసారి మీ ప్రేమను మా పట్ల రుజువు చేస్తాను ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తన ప్రభు సాక్ష్యాన్ని కనబచ్చి మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ సన్నిధి చేస్తాం, తోడుగుంచి నడిపించి నీ కృపలో భద్రపరచుకోండి బాబు. సహాయం దయచి మా పని పట్ల శక్తిని బలం దయచింది ప్రభువా. మా ప్రతి ఆలోచన తలంపులు నెరవేర్చింది ప్రభా. మీ దృష్టికి అంగీకారం లగినట్టుగా మలచండి నాయన. కనుదారుగా అంత హృదయం ధరగా ఇక్కడ పాపం చెక్ నీ దృష్టికి ధనపు యోగ్యకరంగా జీవించే భాగ్యం దయచేయమని కృప చూపించండి బాబు. మీకు వందనాలు, స్తోత్రాలు. హాస్పిటల్ రోగాలతో బాధపడుతున్న ముట్టి స్వతపరచండి నాయన. గర్భఫలాలని బిడ్డలు గర్భఫలాలు దయచేయండి ప్రభా. వివాహం కాని వారికి వివాహం జరిగించండి నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. గృహములు లేని వారి గృహములు దయచేయండి. రక్షణ లేని కుటుంబాలు రక్షణ దయచేయండి ప్రభా. వ్యసనాలతో నశించిపోతున్న వారి విడుదల దయచేయండి. యవనస్తులతో డ్రగ్స్ అని ఇంజక్షన్స్ అంతా ప్రభా రకరకాలుగా నశించిపోతున్నారు నాయన. అతని వ్యభిచార సంబంధమైన క్రియలతో తన ప్రభు నశించిపోతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి, సహాయం దయచేయండి. ప్రత్యేకపరచుకుని రాజా మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించి ఆర్సించి ఆత్మ నడిపించండి, సహాయం దయచేయండి బాబు. కృప అనుగ్రహించండి రాజా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కాచి కాబట్టి దేశం కాబట్టి సరిహద్దులు కాబట్టి సైన్యం కాబట్టి ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే ఎంపీలు, వార్డు ప్రెసిడెంట్, కలెక్టర్, కమిషనర్, పోలీసులు స్వాధీనం అందించుకోండి ప్రభు. దిక్కులేని వారిని జ్ఞాపకం, అనాథాలు జ్ఞాపకం చేసుకుని, రోడ్ల మీద చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. నాన్నగా అతను అడుక్కునే వారిని జ్ఞాపకం చేసి వారికి కావాల్సిన అనవసరం దయచేసి కృప చూపించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకుని నీ దినమంతని సన్నిధి హస్తము తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తలలో వంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యకృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సన్నిధి, కాపుదల, భద్ర, సమాధానము ఈ యొక్క వీడియో ద్వారా శబ్దం వింటున్నటువంటి, స్వరం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, దేని కుటుంబాలకి, నాకు నా దేని కుటుంబానికి, దేని పరిచర్లకు, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.